దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ దినం దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై దైవ గ్రంథంలో నుండి భక్తుడైన దావీదు రాసిన కీర్తనల గ్రంథము 33వ కీర్తన 18వ వచన భాగాన్ని మరి నాగవంతి గారు చదవండమ్మా. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని స్తోత్రం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే దేవుని కనుదృష్టి. చెప్పండి, దేవుని కనుదృష్టి ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరిని చూస్తున్నాడు అని మనం ఇక్కడ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే వారి ప్రాణమును, ఎవరి ప్రాణమును, ఎవరైతే వెరీ గుడ్ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రాణమును మరణము నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులనుగా కాపాడడానికి యెహోవా దృష్టి, దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉన్నది అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఉందంటండి. ఎవరి మీద ఉందమ్మా? దేవుని యందు భయభక్తులు గలవారి మీద దేవుని కనుదృష్టి ఉందంటే దేవుడు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన చూస్తున్న దేవుడు. చూసి ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు. ఏం సహాయం చేస్తున్నాడు? వారి ప్రాణమును మరణము నుండి తప్పించడానికి. దేవుని స్తోత్రం. అనేక పర్యాయాలండి మనకి ప్రయాణాల్లో కానీ కుటుంబ జీవితంలో కానీ అనేక సందర్భాల్లో చాలా ప్రాణాపాయములు దేవుడు తప్పిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అన్న వాక్య వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేరుస్తూ మరి ఎంతో ఆశ్చర్యకరంగా అనేక మరణాపాయాల్లో, ప్రాణాపాయాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తప్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదంటండి కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకు. ఎప్పుడమ్మా? కరువు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు మనల్నంట సజీవులనుగా కాపాడడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వేమై ఉన్నావు? నిజముగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా అని నిజంగా మనస్సాక్షి కలిగిన వారు, నిజముగా మరి నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని నీ హృదయ సాక్షిగా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజముగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దృష్టి వాక్యం చెప్తుంది మన మీద ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే మనలను మరణం నుండి తప్పించడానికి రెండు కరువులో వారిని సజీవులనుగా గడిచిన సంవత్సరాల్లో మరి కరోనా వైరస్ విషయంలో మరి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో శ్రమలు, ఎన్నో మరి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుడే, సాక్షాత్తు దేవాది దేవుడే కరువులో మరి సజీవులనుగా దేవుడు మనల్ని కాపాడిన విధానం నేను చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగం, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉన్నది కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన దేవుని యందు భయభక్తులు గలవారి మీద దేవుని కనుదృష్టి ఉన్నది. ఎందుకు ఉన్నది? ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఒకటి మరణం నుండి తప్పించడానికి, రెండు కరువులో వారిని సజీవులనుగా కాపాడడానికి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని కనుదృష్టి
ఉన్నది. ఇంకొక మాట ఉంది ఏంటంటే, ఆయన కృప కొరకు మనము కనిపెట్టాలి. అంటే మనం ఏం చెయ్యాలి? దేవుని యందు, చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా ఏం చేయాలి? ఆయన కృప కొరకు కనిపెట్టేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని కృప కొరకు కనిపెట్టు వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగ ఉన్నామో ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? మరణం నుండి మనల్ని ఆయన తప్పిస్తాడు. రెండవది, కరువులో సజీవులుగా కాపాడతాడు. దేవుని స్తోత్రం. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 34వ కీర్తనలోనే 15వ వచనం చదవండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి మీద? దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంది? ఒకటి దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఉంది. 2, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఉంది. 3, నీతిమంతుల మీద ఉంది. హల్లెలూయా. ఎవరి దృష్టి? దేవుని దృష్టి, దేవుని కనుదృష్టి, దేవుని కనుచూపు, ఆయన చల్లని కాపుదల ఎవరి మీద ఉందంటే దేవుని యందు భయభక్తులు గల వారి మీద, దేవుని కృప కోసం కనిపెట్టే వారి మీద, ఇంకా నీతిమంతుల మీద ఉన్నది. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుని స్తోత్రం. ఎవరైతే నీతి కలిగి యథార్థత కలిగి జీవిస్తారో దేవుడు వారి చేసిన ప్రార్థన మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. దేవుని చెవులు ఏం చేస్తాయండి? వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుని స్తోత్రం. అమ్మ, వాక్యం అర్థమవుతుందా? అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు నేను 3 విషయాలు జ్ఞాపకం చేశాను. 1, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2, దేవుని యందు ఆయన కృప కొరకు కనిపెట్టువారుగా ఉండాలి. 3, నీతిమంతులుగా ఉండాలి. ఈ 3 మనం చేయగలిగితే, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని కృప కోసం కనిపెట్టాలి, నీతిమంతులుగా మనము ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు మరణం నుండి తప్పిస్తాడు, కరువులో సజీవులుగా కాపాడుతాడు. మనము చేసిన ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇంకొంచెం మనం ముందుకెళ్తే భక్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. 3వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 12వ వచనం, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కనుదృష్టి, దేవుని కన్నులంట ఎవరి మీద ఉన్నాయంట? ఇక్కడ మరలా చెప్తున్నాడు, నీతిమంతుల మొరలకు దేవుని చెవులు ఒగ్గిన చెప్పుకున్నాం కదా, వ్రాయబడింది కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని వ్రాయబడింది? ప్రభువు కన్నులు నీతిమంతుల మీద. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కాబట్టి ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్న. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? నువ్వెలా ఉన్న ఒకసారి పరిశీలన చేసుకో. కీడు చేసేవారిగా ఉన్నావా? కీడు చేసే వ్యక్తిగా ఉన్నావా? లేక నీతి కలిగి ఉన్నావా? నీతి కలిగి ఉంటే, నీతిమంతుడుగా నీవు ఉంటే, నీతిమంతురాలుగా నీవు ఉంటే ఈరోజే ఈ రాత్రే ఈ సమయంలోనే ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనలకు ఒగ్గి ఉన్నవి. దేవుని స్తోత్రం. అయితే ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంది. కాబట్టి ఈ రోజున మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, ఆయన కృప కోసం కనిపెట్టేవారిగా ఉందాం, నీతి కలిగి ఉందాం. అప్పుడు ఆయన మన ప్రార్థన
ఆలకిస్తాడు, కరువులో సజీవులుగా కాపాడుతాడు, మరణం నుండి తప్పిస్తాడు. మనం కొంచెం ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనములో దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉందో చూద్దాం. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. అయిటమా అవన్నీయు నా హస్తకృత్యములు, అది ఎవడు దీనుడై దృష్టిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వాక్య లేఖన భాగములో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడంట? ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని దేవుడు చూస్తున్నాడు? చెప్పండి. ఎవడు దీనుడై, చెప్పండి, నలిగిన హృదయము గలవాడై వానినే నేను దృష్టిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని దృష్టించాలంటే మనలో ఏముండాలంట? చెప్పండి. దీనత్వం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా వాక్యం? 4 విషయాలు చెప్పాను. ఎవరిని దేవుడు చూస్తాడంటే దేవుని యందు భయభక్తులు గలవారిని, ఆయన కృప కోసం కనిపెట్టేవారిని, నీతి కలిగి ఉన్నవారిని. ఇక్కడ ఏం చెప్తుంది? ఎవడైతే దీనత్వం కలిగి ఉంటాడో, 4వ మాట ఇది. ఎవడైతే దీనత్వం కలిగి ఉంటాడో, ఇంకే ఏ హృదయం కావాలంట? నలిగిన హృదయం అంటండి. దేవుని స్తోత్రం. ఏ హృదయం అమ్మా? నలిగిన హృదయం. హల్లెలూయా. ఎవరికొంది నలిగిన హృదయం? నలిగిన హృదయం ఎవరికైనా ఉందా? అబ్బే, హృదయం దావీదుకు ఉందమ్మా. దావీదు హృదయం కూడా ఎప్పుడు నలిగిందంటే, పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, అప్పుడు కూడా అతడు గ్రహించుకోలేని స్థితిలో నాతాను ప్రవక్త వచ్చి ఆ పాపాన్ని బయలుపరిచినప్పుడు అప్పుడు హృదయము కలవరపడింది, హృదయంలో వేదన పడ్డాడు. మనము నిజంగా వాక్యము చెప్పినట్లుగా ఏం జరిగిందంటే హృదయంలో పశ్చాత్తాపం కలిగింది, విరిగి నలిగిన హృదయము అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే ఎవడు దీనుడై నలిగిన హృదయము. హల్లెలూయా. అమ్మ, ఏ హృదయం కలిగి ఉండాలి మనం? నలిగిన హృదయం కలిగి ఉండాలి. గర్వ హృదయము సామెతల్లో ఉంది. గర్వ హృదయులంట యెహోవాకు హేయులు లేక అసహ్యులని ఉంది. అంటే గర్వముతో మనం నడుచుకుంటే అది దేవుని దృష్టికి అసహ్యము. మన హృదయము గర్వంతో ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దీనత్వము గల. ఇక్కడ వాక్యం చెప్తుంది ఎవడు దీనుడై అంటే దీన మనసు ఎప్పుడైతే మనలో ఉందో హృదయము నలిగే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగంటండి? పగిలిన హృదయముతో, విరిగిన మనస్సుతో. ఇప్పుడు వాక్యం అదే చెప్తుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఆజ్ఞలు ఆలకించాలి. గత వారం చెప్పుకున్నాం కదా. గత శుక్రవారం ప్రార్థనలో ఏం చెప్పుకున్నాం? ఆయన ఆజ్ఞలు, నా ఆజ్ఞలు ఆలకించవలెనని. వెరీ గుడ్. నేనెంతో కోరుచున్నాను. అలాగూ ఆలకించిన ఎడలా, అమ్మా, ఆలకించిన ఎడలా మీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉంటుందన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనము దీనత్వాన్ని కలిగి ఉండాలి, నలిగిన హృదయం కలిగి ఉండాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందండి? ఆయన మాట విని ఎవరైతే గడగడ వణుకుచూ ఉంటారో వానినే నేను దృష్టిస్తున్నాను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి నలిగిన హృదయం, దీనత్వాన్ని కలిగి ఉండాలండి. దేవుడు మన వైపు చూడాలంటే ఏం కలిగి ఉండాలమ్మా? దీనత్వాన్ని కలిగి ఉండాలి, నలిగిన హృదయం. ఎవరు దీనత్వాన్ని కలిగి ఉంటారో అర్థమవుతున్నమాట. ఎవరు దీనత్వాన్ని కలిగి ఉంటారో, ఎవరు నలిగిన హృదయాన్ని కలిగి ఉంటారో, ఎవరు ఆయన మాట వింటారో దేవుడు వారినే చూస్తాడంట. హల్లెలూయా. చాలామంది అంటారు దేవుడు మమ్మల్ని చూడలేదండి, మాకు అసలు మా ప్రార్థనకు జవాబు లేదు,
లేకపోతే ఎప్పుడో ఇప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, ఫలానా అంశం ఇప్పటికి ఇంకా జవాబు రాలేదంటే చాలామంది. ప్రియ దైవ జనాంగమా, మొదట నీ మోకాలు వంగాలి, నీ హృదయం ఆయన సన్నిధిలో విరిగి నలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలంట కొద్దిగా ఉండాలి, తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. తగ్గించుకుంటే మన మొర దేవుడు మనకందరికీ బాగా తెలుసు. పరిసయుడు సొంకరి ప్రార్థన చేశారండి. ఎవరమ్మా? పరిసయుడు సొంకరి ప్రార్థన చేస్తే మరి పరిసయుడు చాలా విస్తారమైన ప్రార్థన చేశాడు, సొంకరు కూడా ప్రార్థన చేశాడు. మరి ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడు? ఎవరు ప్రార్థన అమ్మా? పరిసయుడు ప్రార్థన ఎందుకు ఆలకించలేదు? పరిసయుడు నేను నీతిమంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నా ఎంత ప్రార్థనాపరుడు లేడు, నా ఎంత భక్తిపరుడు లేడు, నా ఎంత పాటగాడు లేడు, నా ఎంత వాక్యం చదివేవారు లేరు అని గర్వించాడు. ఎవరో? నేను ఉపవాసం చేస్తున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను అని గర్వించాడు. ఎవరో? పరిసయుడు. కానీ సుంకరి ఏం చేస్తున్నాడు? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టు హృదయాన్ని గుండెలు బాదుకుంటూ అంటున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించం పలికాడు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్దాం హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, దీనత్వము కలిగి ఉన్న వారిని, నలిగిన హృదయం గలవారిని ఆయన మాట ఎవరైతే వింటారో వారిని విని ఏం చేయాలంట? వనకాలంట. దేవుని స్తోత్రం. ఉనికే వాళ్ళు ఎవరిని ఈ రోజుల్లో చెప్పండి? అందరూ గర్వం కలిగి ఉన్నారు. దేవుని స్తోత్ర. అసలు ఏంటి నాకేంటి అన్నటువంటి ఒక ధైర్యంతో అహంకారంతో ఉన్నారు తప్ప నిజంగా దేవుని సన్నిధిలో లోబడే మనస్సు కలిగిన వారు ఈ దినాల్లో చాలా తక్కువ మంది ఉన్నారండి. ప్రియ దైవ జనాంగమా, వాక్యం చెప్తుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని గడగడ వణుకుచుండును వాణ్ణి నేను చూస్తా అన్నాడు. దేవుని స్తోత్ర. దేవుడు మనల్ని చూడాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కృప కోసం కనిపెట్టి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి, నలిగిన హృదయం కలిగి ఉండాలి, ఆయన మాట విని వణుకుతూ ఉండాలి. అప్పుడు ఆయన చూస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 4 విషయాలు చెప్పాను. మరొక మాట చూడండి, దైవ గ్రంథంలో నుండి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక కింద మనం చదువుకున్నాం. పేతురు పత్రిక మొదటి పత్రికలోనే ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎవరిని చూస్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఎవరిని చూస్తున్నాడు ఆయన? ఒకసారి చూడండి, 5 నుంచి చదవండి అమ్మా. 5:5 1 పేతురు 5:5 అది చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. దేవుని స్తోత్రం చెప్పండి. పెద్దల మాటకి లోబడి, తల్లిదండ్రుల మాటకి లోబడి, దైవజనుల మాటకి లోబడితే నిన్ను దేవుడు బహుగా దీవిస్తాడు. అప్పుడు సంఘమంతా నీ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకేం చేస్తాడు? జ్ఞానమందు వయస్సందు దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఆయన ఇప్పుడు హరీషే కాదు, ఇక్కడ కూడి ఉన్న చిన్నపిల్లలందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంటమ్మా? మీరందరూ ఎదుటివాని ఎడల, ఎదుటివారి ఎడల ఏ వస్త్రం అమ్మా? దీన మనస్సు. ఎలా ఉంటుంది అది? ఎక్కడ దొరుకుద్ది చెప్పండి అమ్మా, ఎక్కడ దొరుకుద్ది చెప్పండి? నరేష్ క్లాత్లో దొరుకుద్దా? చందనాలు దొరుకుద్దా? లేకపోతే బొమ్మనా క్లాత్లో దొరుకుద్దా? లేదా ఈ మధ్య ఏదో ఎస్కే ఏదో వచ్చింది అక్కడ దొరుకుద్దా? ఎస్ఆర్ఆ ఎక్కడ దొరుకుద్ది ఇది? మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం. ఇందాక కూడా చదువుకున్నాం కదా, ఎవడు దీనుడై వాడిని చూస్తా అన్నాడు. ఇక్కడ ఏముండాలంట? దీన మనస్సు అనే, ఇది కనిపించే వస్త్రం కాదు. హల్లెలూయా. దీన మనస్సు అనే వస్త్రం అంటే నీ ప్రవర్తనలో ఉంది. ఎక్కడ ఉందమ్మా? నీ ప్రవర్తనలోనే ఉంది. హల్లెలూయా. నీ మాట, నీ చూపు, నీ తలంపు, నీ నడకను బట్టే గమనిస్తారు. అమ్మో ఆమెకి ఎంత గర్వం అంటారు.
నువ్వు దీనత్వంగా తగ్గించుకున్నావు అనుకోండి, అమ్మో ఆ అమ్మాయి చాలా పొందిగ్గా ఉంది, పద్ధతిగా ఉంది, తల్లిదండ్రులు లోబడుతుంది, పెద్దలు లోబడుతుంది, మంచి మంచి అమ్మాయి అని చెప్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఏదిది? వస్త్రం అంటే నీ ప్రవర్తన, నీ ప్రవర్తనలోనే ఉంది అది. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎదుటివాని ఎడలా దేన మనస్సు. అమ్మాయి వింటున్నారా? ఏ మనసమ్మా? ఏ మనసు? తల్లిదండ్రులు ఎదిరిన దేన మనసు కాదు. మరి అమ్మనే నాన్న ఎదిరింతో దేన మనసు కాదా? దేవుని స్తోత్రం. ఎదిరించడం దేన మనసు కాదండి, తగ్గించుకుంటేనే దీన మనస్సు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దీన మనస్సు అని వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి ఏమిస్తాడు? దేవుడు కృపనిస్తాడు. ఎవరికమ్మా? దేవుడు అహంకారులకు ఇస్తానడా? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్దామండి, చెప్దాం హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడు అంటే గనక, ప్రియమైన దైవ జనాంగమా, దీనుల మీద దేవుడు దృష్టి కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఎందుకు దృష్టిస్తున్నాడు? ఇక్కడ వాక్యం చెప్తుంది, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమయం అయిపోయింది, ఇంకొంచెం ఒక మాట చెప్పిన ముగిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా చూడండి, దైవ గ్రంథంలో ఎవరిని దేవుడు చూస్తున్నాడో, అమ్మా ఎవరిని దృష్టిస్తున్నాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే చివరిగా ఒక్క మాట చూడండి. మరి సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. ఆ తర్వాత కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద ఉందండి? ఎవరి మీద ఉంది? ఎవరైతే యథార్థమైన హృదయాన్ని కలిగి ఉంటారో వారిని, చెప్పండి, వారిని బలపరచడానికి, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒక్కసారి మీరు ఏమి విన్నారు ఒకసారి చెప్పండి. మొదటి మాట ఏంటి చెప్పండి అమ్మా? ఇప్పుడు యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉన్నది అంటే, ఒకటి దేవుని యందు భయభక్తులు గలవారి మీద ఉంది. 2 ఆయన కృప కోసం కనిపెట్టే వారి మీద ఉంది. 3 నీతిమంతుల మీద ఉంది. ఎందుకు ఉంది? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు అంటే, మరణం నుండి తప్పించడానికి, కరువులో సజీవులుగా కాపాడడానికి, వారి ప్రార్థన ఆలకించడానికి దేవుని కనుదృష్టి భయభక్తులు గల వారి మీద, కృప కోసం కనిపెట్టే వారి మీద, నీతిమంతుల మీద ఉన్నది. ఇక 4వ మాట కూడా చెప్పాను. ఏంటంటే, ఎవరి మీద ఉంది? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుతూ ఉంటాడో వాని మీద దేవుని కనుదృష్టి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత ఎవరి మీద కనుదృష్టి ఉంది అంటే, 5వ మాట కూడా నేను మీకు చెప్పాను. అదేమిటి అంటే, ఎవడైతే దీన మనస్సు కలిగి ఉంటాడో, అదే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటాడో, అంటే దేవుడు అహంకారులను ఎదిరించి, అంటే దీనత్వం కలిగిన వారికి కృప అనుగ్రహించడానికి దీనుల మీద దేవుని కనుదృష్టి ఉన్నది. హల్లెలూయా. 5 విషయాలు. ఇక 6వ మాట ఏంటంటే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని
బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున ఇక 7వ మాట ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎవరిని పరిశీలించుకోవాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. మన మీద దేవుని కనుదృష్టి ఉన్నదా లేదా? అంటే భయభక్తులు కలిగి ఉన్నామా? కృప కోసం కనిపెడుతున్నామా? నీతి కలిగి ఉన్నామా? దీనత్వం కలిగి ఉన్నామా? యథార్థత కలిగి ఉన్నామా? ఇవన్నీ మనం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా మన మీద దేవుని కృప ఉంటుంది, దేవుని కనుదృష్టి ఉంటుంది, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, దేవుని కృపను పొందుకుందా. దేవుని కనుదృష్టి మనందరి మీద ఉన్నది. హల్లెలూయా. ఒక్క మాట చెప్తున్నాను, నిజంగా ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే మనం బ్రతకలేం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మనము బ్రతకలేం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. కాబట్టి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి యథార్థత కలిగి, అలాగే నీతిమంతులుగా ఉండి, దీనత్వమును కలిగి ఉండి, దేవుని కృప కోసం కనిపెట్టుకుని ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మరి అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు ఆది అంతం అల్పమేగా నీవేనో గతించిన దినముల కాలము సమయం అంతా నీ కృపారేఖల చాటును భద్రపరిచి 2024 సంవత్సరంలో ఈ మే నెల మాసంలో 5వ ఆదివారం 2వ పరిశుద్ధ దినమందు నీ సన్నిధానంలో నీ కనపడే భాగ్యం ఇచ్చేవయ్యా. నీ సముఖంలో మమ్మల్ని అందరినీ కూడా ఏకమనసు కలిగి ఏకాత్మ కలిగి నీ సన్నిధానంలో నీ నామాన్ని నాయన ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి కూడా మరోసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల్లోనూ ఆరాధనలోనూ సాక్ష్యంలోనూ వాక్య పరిచర్యలు మీరు ఎంతగానో సహాయం చేశారయ్యా. నిదాస్తుని నిలబెట్టుకుని ఇత్తబడిన వర్తమానం కొరకే వందనాలు. మరి దీనులను నాయన పెంట కుప్పలు మేయించి లేవనెత్తే దేవుడు పోయన్నో తండ్రి. మరి దీనత్వం నాయన దీన మనసు అనే వస్త్రం ధరించుకోమన్నో తండ్రి. మరి మమ్మల్ని మేము తగ్గించుకుని నామాన్ని హెచ్చించే భాగ్యం దయచే తండ్రి. మరి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు పోయన్నో తండ్రి దేవా. మరి దీనుల విషయంలో నువ్వు ఎంతగానో నాయన మరి నువ్వు సహాయం చేసే దేవుడుగా ఉన్నావు ప్రభా. కేవలం మేము ఇలాగ ఉన్నామంటే నీ కృప, నీ వాత్సల్యత, నీ ప్రేమ మీరే సహాయం చేసినందుకు వందనాలు. ఇగో అన్నమ్మ గారు, ఆంధ్రయ్య గారి కుటుంబ పక్షాన్ని జరిగిన యొక్క నాయన ప్రభ టీవీ ప్రచారంలో ప్రభు మరి నేటి వరకు మీరు సహాయం చేశారు తండ్రి. ముందున్న కాలంలో మరి ఎవరిని ప్రేరేపిస్తారో, ఎదుటి నన్ను వారికి ఆజ్ఞాపిస్తారో దేవా, నీవే పరిచర్యం నాయన మరి ఆగిపోకుండా సాగిపోవటానికి కూడా నీ కృపను అనుగ్రహించండి. దీనులను కృపనిచ్చే దేవుడు ఎన్నో కనుక ప్రభు మరి సువార్త ఎంతవరకు వెళ్తుందో అందరినీ కూడా ఎవరైతే వింటున్నారో వారి కుటుంబాలని వారిని జ్ఞాపకం చేసుకోండి. స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ప్రేమించిన అన్నమ్మ గారిని బట్టి, ఆంధ్రని బట్టి, వారికి కలిగిన సంతానాన్ని బట్టి, వారి చేతి పనిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మరి రాజేష్ని నాయన ప్రభ రాణిని ప్రేమించిన బిడ్డ అన్సీని బట్టి వందనాలు ప్రభు. ఇదిగో నేటికి 6వ నెల 6వ రోజు వరకు బిడ్డ తల్లి గర్భంలో రూపించిన వరకు నేటి వరకు నీ కృపనిచ్చి బిడ్డ అన్నప్రాసన సమయం వరకు కూడా నువ్వు ఎంతగానో సహాయం చేసి దేవా, ఇది మొదలకు నీ నాయన అబ్రహాము గొప్ప విందు చేశాడు తండ్రి. మరి ఇస్సాకు విషయంలో తండ్రి దేవా నాయన మరి అలాగే నాయన ప్రభ మరి అన్నమ్మ గారు మనవరాలు గారి విషయంలో కూడా ఇది మొదలుకొని ప్రభు తండ్రి దేవా మరి అన్నప్రాసన జరుగుతుండగా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచి తండ్రి. తినే ఆహారం అందు, తాగనేలేదు, పాలేందు, పడకేంది దోషం లేకుండా వేసవకాలం ఎండల్లో ఉన్నారు ప్రభా. బిడ్డ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు. అలాగే నాయన మరి జైపిన్ని ప్రేమించి ఇచ్చిన సింటు విషయంలో తనకిచ్చిన భర్త, బిడ్డలు, కుటుంబాన్ని బట్టి వందనాలు. తన భర్తనే తనను ప్రేమించి పెద్ద కుమారుని బట్టి వందనాలు, చిన్న కుమారుడు రాజేష్ని బట్టి కూడా వందనాలు. గత సంవత్సరం అంతా ఇవి కాసి కాపాడి మరి సంవత్సరం అనే దయా కిరీటాన్ని నాయన నువ్వు ధరింపచేసిన విధానం కొరకే వందనాలు. మరి తండ్రి నాయన తల్లి గర్భంలో రూపించిన నేటి వరకు నీ కృపనిచ్చి విద్యాబుద్ధుల్లో, ఆరోగ్య విషయంలో నేటి వరకు కానాను స్థలం మీద నీ కనుదృష్టి ఉంచి బిడపై నాయన సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంత వరకు మరి ఆ స్థలం ఎలాగ దీవించబడిందో, ఆశీర్వదించబడిందో బిడ దైనందిన జీవితంలో నీ దయలో నీ కృపలు అనేక కిరీటాలు మరి వర్ధిల్లా చేయాలని ధరింపజేస్తావని, నూరేళ్ల ఆయుష్ను బిడకిస్తావని, దేవుని దయందును బిడల మనుషుల దయందును ఆ బిడ్డను వర్ధిల్లింపజేస్తారని కూడా ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన ప్రేమించిన సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గోపాలపురం పాకల దగ్గర స్థానిక బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి.
మరి ఏ బిడ్డ అవస్థ ఎక్కతో వచ్చారో నువ్వు ఎరిగిన దేవుడు. ఇదని సరి అంతా నీకు కనపడ్డారు ప్రభా, నీ సన్నిధానంలో ఉన్నారు తండ్రి. వారి క్షేమంనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మనశ్శాంతినిచ్చి, వారి కుటుంబాలు దీదీప్యమానంగా దాసుని కుటుంబము వర్ధిల్లింప చేయమని అడుగుచున్నాను తండ్రి. ఏ బిడ్డ ఆ సహాయము అర్థించి వేడుకుని విజ్ఞాపన చేస్తున్నారో నువ్వెరిగిన దేవుడు తండ్రి. మీరే సహాయం చేయమని, ఎలక్షన్ విషయంలో కూడా మరి ఎలక్షన్ సమాధానకరంగా ముగించబట్టడానికి కూడా నీ కృపద ఇచ్చేయమని, దేశమంతా కూడా నీ కన్నులు సంచారం చేయుచున్నాయి ప్రభా. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద నీ వర్షాన్ని సమానత్వంగా కురిపించే దేవుడు అయి ఉన్నావు కనుక ప్రభు, మమ్మల్ని అందరినీ ఆరోగ్యవంతులుగాను ఆశీర్వాదకరంగాను, మా కుటుంబాలు నిండారుగాను పచ్చగాను వర్ధలింపచేయమని, కూడి వచ్చిన యవన బిడ్డలు, సంటి బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు అందరినీ కూడా సండే స్కూల్ కూడా మీరే బలపరిస్తారు పచ్చమని, మరి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన బిడ్డలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేయమని నాయన, మంచి ఆరోగ్యాలు సంఘ బిడ్డలందరికీ దయచేయమని, దాసిన కుటుంబాన్ని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని, మా కొరతలో రాన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగినగా వేడుకొనిచ్చున్నాను తండ్రి, ఆమేన్. క్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశి